వెల్కమ్ టు మెకానిక్ టీవీ పక్కా లోకల్ ఏపీ. చిత్తూరు జిల్లా కుప్పంలో జరగనున్న గంగమ్మ జాతరకు ఈ నెల 20న సీఎం చంద్రబాబు తన సతీమణితో కలిసి దర్శించుకోనున్నారు. జాతరలో భాగంగా నిర్వహించే అమ్మవారి విశ్వరూప దర్శనంలో సీఎం దంపతులు పాల్గొననున్నారు. అలాగే ప్రభుత్వం తరపున గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ తెలిపారు. జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాతరను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు వేగవంతం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఆర్థర్ కాటన్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పాలకొల్లు డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడు పెనుమత్స రాంభద్రరాజు, కూటమి నాయకులు బోణం చిన్నబాబు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గోదావరి జిల్లాల సర్దార్ కాటన్ గారి యొక్క జయంతి ఉత్సవాలు 226 జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. ఈవేళ ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఇంత సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయంటే మనం ఇతర రాష్ట్రాలకి, ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉన్నామంటే దానికి కారణం కాటన్ గారు. ఆ మహానుభావుడు చేసిన సేవలు ఎప్పుడు కూడా మర్చిపోం. ప్రధానంగా మనం ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా మర్చిపోరు. ఈవేళ మన భూములు 50 లక్షలు, 60 లక్షల కోట్ల రూపాయలు అమ్ముతున్నాయంటే దానికి కారణం ఆ మహానుభావుడే. ఇటువంటి మహానుభావుడి యొక్క ఆనాడు చర్యలే మనం ఈవేళ కడుపునిండా అన్నం తింటున్నాం. మనం అంటే అన్నం పెట్టే జిల్లాలుగా పేరుంది. వెస్ట్ ఈస్ట్ అంటే మంచి నీళ్ళు అడిగితే మజ్జిగిస్తారనే గౌరవం కూడా నేర్పినటువంటి మహానుభావుడు ఆయన ఎప్పుడు కూడా మరవకుండా ఆయన జయంతోత్సవాలను ఘనంగా జరుపుకోవాలి. ఆయన ఆశయాలకు అందరూ కూడా రైతాంగం అంత పనిచేయాలి. పెద్ద ఎత్తున ఆ పాలకొల్లు రైతాంగ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నామని. సర్దార్ ఆర్థర్ కాటన్ 226వ జయంతి సందర్భంగా ఈ రోజున కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పూలదండలతో ఆయన్ని స్మరించుకున్నాం. ఎంచేతంటే ముఖ్యంగా 226 సంవత్సరాల తర్వాత కూడా మనం కాటన్ దొర గారిని మనం స్మరించుకుంటున్నాం అంటే ఆయన ఇక్కడ మనకి అందించిన సేవలు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే మనకి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి కూడా ఒక పంటే పండి కొంచెం దుర్భిక్షంగా క్షేమంగా ఉండే రోజుల్ని ఈయన ఈ నీరు అందించడం ద్వారా దీన్ని విపరీతమైన పంటలు పండేలాగా దీన్ని రూపుదిద్దించడంలో ఆయన ప్రధాన భూమిక వహించాడు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత నాగరికత అభివృద్ధి చెందడానికి కూడా ఆయన ఎంతో దోహదపడ్డాడు. కాబట్టి ఆయన ఎల్లవేళ ఇంకో 500 సంవత్సరాల తర్వాత కూడా ఆయన స్మరించుకోవడం జరుగుతుంది. సర్దార్ కాటన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తిరుమలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఫేస్ టు ఫేస్ డిబేట్కు రావాలని సవాల్ విసిరారు. గత వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అభివృద్ధిపై ప్రశ్నించిన ఎమ్మెల్యే ఆన్లైన్ టికెట్లలో అవకతవకలు జరిగిన ఆరోపణలను ఖండించారు. రాష్ట్రంలో 5,000 నుండి 10,000 ఆలయాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధికి కృషి చేశానని, త్వరలోనే ఏర్పేడు గుడిమల్లం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చేస్తుంది.
వీళ్ళు చక్కగా చేస్తున్నారు, లోకేష్ గారు కొత్త కొత్త కంపెనీలు చేస్తున్నారు, మంచి ఇనాగ్రేషన్ చేస్తున్నారు అనే ఒక వరవడి వస్తుందో అదే టైంలో ఈ వైసీపీ ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఉందో ఇమీడియట్ గా ఎత్తుకుంటారు. అంటే మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే పొలిటికల్ డైవర్షన్. అంటే ఒక హాట్ టాపిక్ జరిగేటప్పుడు, ఒక మంచి పేరు వచ్చేటప్పుడు, ఒక అప్లిఫ్ట్మెంట్ వచ్చేటప్పుడు ఏదో ఒక బురద తల్లేస్తే దాంట్లో డైవర్ట్ అయిపోయి మరి దాని గురించి ఇంకో 4 నడుస్తూ ఉంటారు అనమాట. దిట్ ఈస్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. ఇది ఏంటంటే ఎస్పెషల్లీ వైసీపీలో ఇది ఎప్పుడు జరిగే వరవడి ఇది. దీంట్లో చూసే నేను 2-3 క్వశ్చన్లు అడగదలుచుకున్నా. నిన్న ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో మాజీ చైర్మన్ గారు, మరి ఆయన్ని శ్రీవాణి టికెట్ పెట్టింది ఎవరు? నెంబర్ 1. 2019లో శ్రీవాణి టికెట్లు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. టికెట్లు పెట్టిన తర్వాత దానికి ఒక సిస్టమ్ లేకుండా, దిశ లేకుండా దాన్ని సినిమా టికెట్ లాగా అమ్ముకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయచ్చు. అప్పట్లో చూస్తే ఫ్లైట్ లో నుంచి దిగిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మనం పెట్టినాం. అప్పుడు చూస్తే లోపల ఎయిర్పోర్ట్ లో ఎవరు వచ్చినా వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ తయారు చేసినాం. ఎప్పుడైతే ఏలూరు జిల్లా దెందులూరులో నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్, డిఆర్డీఏ, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 14 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి. వివిధ రంగాలకు చెందిన ఈ కంపెనీల ద్వారా నియోజకవర్గ పరిధిలోని సుమారు 1020 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నిరుద్యోగులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ విమర్శించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసిందని రాజశేఖర్ మండిపడ్డారు. ముఖ్యంగా ఆక్వా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని, గతంలో 10 లక్షల టన్నుల రొయ్యల ఎగుమతి జరిగేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఆక్వా రైతుల వెన్ను విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అప్సరా ద్వారా సీఎం పర్యవేక్షణ ఉండేదని, ప్రస్తుతం ధరల నియంత్రణ ప్రభుత్వం ఆధీనంలో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని రాజశేఖర్ పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల పైబడి అనేకమైనటువంటి అంశాల్లో పూర్తిగా విఫలమైపోయింది కూటమి ప్రభుత్వం అనేటువంటిది చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం, మరి వ్యవసాయ రంగంలో అయితేమి, విద్యా రంగంలో అయితేమి, వైద్య రంగంలో అయితేమి, ఎక్కడ చూసినా కూడా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తుంది తప్పితే ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరగలేదు. 19 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తూ అటు విద్యలోను, అటు వైద్యంలోను, వ్యవసాయంలోను అన్ని రంగాల్లో కూడా ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో, అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని రంగాలు కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తే వ్యవసాయ రంగంలో రైతులకి గిట్టుబాటు ధర లేక పండించినటువంటి పంటలు అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో రైతులు అల్లాడిపోతా ఉంటే, రైతులకు సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి ఎరువులు సప్లై చేయడంలో అయితేవి, రైతులకు సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం విఫలమైంది. కూటమి అధికారంలో తిరుపతిలోని వేమన జ్ఞాన కేంద్రంలో కీలక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్ష రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ గనులు కడప జిల్లాకు చెందిన విలువైన సహజ వనరులని, వాటిని కాపాడుకోవడం అందరి బాధ్యతని నేతలు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి గనుల పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉధృత నిరసనలు చేపడతామని, క్షేత్రస్థాయిలో సుదీర్ఘ పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని కమిటీ ప్రతినిధులు హెచ్చరించారు. కోడూరులో ఉన్న మంగంపేట బైరటీస్ పరిశ్రమ అదృశ్యమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి అరుదైనటువంటి వెరైటీస్ గనులన్నీ కూడా, ఆ నిల్వలన్నింటినీ కూడా విదేశాలకు తరలించే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో
ఈ గనుల్లో ఉన్నటువంటి ఖనిజాన్ని అంటే వెరైటీస్ రాయి సున్నపు రాయిగా ఉన్నటువంటి దాన్ని ఆ రాయిని రాయిగా పంపడం కాకుండా పొడిని చేసి విదేశాలకు ఎగుమతి చేయాలి. అందులో కూడా 60% స్థానిక అవసరాలు, 40% విదేశాలకు ఎగుమతి అన్నటువంటి విధానం ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ పూర్తిగా పక్కన పెట్టేసి స్థానికులు ఏమవుతారు, ఉద్యోగులు ఏమవుతారు, నిర్వాసితులు ఏమవుతారు, అసలు రైల్వే కోడూరు దీని మీద పూర్తిగా ఎకానమీ మొత్తం ఈ మంగంపేట బైరటీస్ చుట్టూ జరుగుతుంటే ఈ బైరటీసే లేకపోతే రేపొద్దున రైల్వే కోడూరు ఏమవుతుంది అన్నటువంటి కనీసమైనటువంటి విచక్షణ కూడా లేకుండా బాధ్యత రాహిత్యమైనటువంటి పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి నిల్వలన్నింటిని కూడా విచ్చలవిడిగా విదేశాలకు తరలించే కార్యక్రమం స్టార్ట్ అయింది. దీన్ని ఆపకపోతే 20 ఏళ్ళు ఉండాల్సినటువంటి పరిశ్రమ 2 ఏళ్ళు కూడా కొనసాగే పరిస్థితి లేదు అనేది మేము గమనించి మంగంపేట వెరైటీస్ పరిరక్షణ ఉద్యమంగా దీన్ని మార్చాము. దానికి ఒక కమిటీ ఏర్పడింది. ఈ నెల 20వ తేదీన చలో ఏపీఎండిసి మంగంపేట వెరైటీస్ అనే పిలుపుని మేము ఇచ్చాం. ఈ పిలుపును భగ్నం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదే మాదిరి ఏపీఎండిసి యాజమాన్యం, ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి దీనికి నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకుల్ని, అదే మాదిరి ఆ స్థానిక ప్రజల్ని, ఉద్యోగస్తుల్ని విపరీతమైన వేధింపులకు గురి చేస్తున్నారు. రైల్వే కోడూరులో ఉన్న విజయవాడలో జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమా రాణి తన అద్భుత సృజనాత్మకతను చాటుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై ఉన్న గౌరవంతో అంగుళం కంటే తక్కువ పరిణామం కలిగిన అతి సూక్ష్మ బంగారు విగ్రహాన్ని ఆమె తయారు చేయించారు. విజయవాడలోని స్మృతివనం విగ్రహ నమూనాతో రూపొందించిన ఈ కళాఖండాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కానుకగా అందజేయనున్నట్లు ఆమె ప్రకటించారు. పార్టీ సభ్యత్వ నమోదులో కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా పవన్తో సమావేశమే అవకాశం దక్కిందని, ఈ సందర్భంగానే ఎవరిదైనా బహుమతిని అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆలయ పరిసరాల్లో మాస్టర్ ప్లాను, రింగ్ రోడ్ల నిర్మాణ పనులపై కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు రహదారి విస్తరణ, పార్కింగ్ సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు. భవిష్యత్తులో భక్తుల రద్దీ పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక ప్రణాళికతో రింగ్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను తగ్గించి తక్కువ ధరను విక్రయించాలని కోరుతున్నారు. ఇక ఇవాళ లీటర్ పెట్రోలు, డీజిల్ పై ఆయిల్ కంపెనీలు 3 రూపాయలను పెంచాయి. ఏపీలో లీటర్ పెట్రోల్పై 3.29, డీజిల్పై 3.14 రూపాయలను పెంచారు. అన్ని జిల్లాల్లోని బంకుల ధరల మార్పునకు గమనించాలని ఏపీఎఫ్పీటీ తెలిపింది. ఉదయం 6 నుంచి పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు అమల్లోకి వచ్చాయి. ఆన్లైన్ పోర్టల్లో ధరల మార్పును గమనించాలని బంకు యాజమానులకు ఏపీఎఫ్పీటీ విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు మనకు ఆర్థిక సంక్షోభం అనేది ఈ ఇరాన్ యుద్ధం వల్ల వచ్చింది. దాని గురించి మన ప్రధానమంత్రి గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరు ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ వాళ్ళ కాన్వాయ్లు, వాళ్ళ వెహికల్స్, సభలు కూడా తగ్గించుకొని అంతా వర్చువల్గా చేసుకోవడం చేస్తున్నారు. అలాగే మిగిలిన అధికారులు వాళ్ళు కూడా వాళ్ళ ఖర్చులు, వాళ్ళ పెట్రోల్ ఖర్చులు అన్ని తగ్గించుకొని, అలాగే ప్రజానీకం కూడా తెలుసుకొని ఈ విషయం అందరూ పెట్రోల్ బళ్ళ బదులు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలని నా మనవి. ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి మంచి ఆలోచనలతోటి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఈ పెట్రోల్ సంక్షోభం వల్ల, ఇరాన్ ఇరాక్ యుద్ధం వల్ల పెట్రోల్ సంక్షోభం ఉంది. ఆయన తిరుగుతున్న కాన్వాయ్ని కూడా వెహికల్స్ అన్ని తగ్గించుకొని ఆయన కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి మనకందరికి కూడా మంచి మంచి విషయాలు తెలియజేస్తూ వెహికల్స్ మనం కూడా తగ్గించుకొని వీలైనంత వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడటం, లేదా సైకిళ్ళు వాడటం, లేదా
గోల్డ్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ గోల్డ్ని కూడా ఒక సంవత్సరం పాటు మన అందరం కూడా కొనకుండా ఉంటే చాలా మంచిదని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇండియాలో పెట్రోల్ డీజిల్ చాలా ఇబ్బందిగా ఉంది. మన ప్రధానమంత్రి మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్యాన్వాయ్ కూడా తగ్గించుకొని 2-3 వెహికల్స్తో వెళ్తున్నారు. మన ప్రజలు అందరం వాళ్ళకి సపోర్ట్గా దగ్గర దూరం అయితే నడిచిపోవటం, అవసరమైతే సైకిల్ ఒకటి కొనుక్కోవటం, దూరంగా ఉంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కొని ప్రతి ఒక్కళ్ళు తిరిగి మన దేశానికి మనం కూడా బాధ్యతగా ఉండి చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. ఈనాడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో అవి 1 సంవత్సరం పాటు బంగారుని కొనొద్దు అని, అలాగే డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించండి అని, విదేశ ప్రయాణాన్ని తగ్గించుకోండి అని ఏదైతే పిలుపునిచ్చారో అది సమంజసమే. ఇప్పుడనే కాదు, ఎప్పుడు కూడా దుబారా ఖర్చులు, విపరీతమైనటువంటి ధోరణి ఏదైనా కూడా అది అంటే చెడుకి నాంది అవుతుంది. కాబట్టి తగ్గించడం అనేది చాలా అవసరం. ఇప్పుడున్న భారతదేశ పరిస్థితుల్లో ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ వినియోగం అనేది తగ్గించాలి. ఇది ముఖ్యంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఎప్పుడైతే పాటిస్తారో సామాన్య ప్రజలు కూడా దాన్ని పాటించేదానికి ఫాలో అవుతారు. అదేవిధంగా గోల్డ్ కూడా కొనొద్దు అంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటేనో ఏదో అలాంటి వాటికి వద్దు అని కాదు, సేవింగ్స్ కింద, ఇన్వెస్ట్మెంట్ కింద అలా ఒక 1 year పాటు కొనొద్దని వివరంగా తెలియజేశారు. సో ఇది ఫాలో అవడం అందరికి, ప్రజలకి, దేశానికి కూడా మంచిదని తెలియజేస్తుంది. మన దేశంలో ఇంధన కొరత ఉండాది. దాన్ని అనుసరించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన యొక్క ఇంధన ఖర్చులు వయోబేరం అవుతుంది కాబట్టి తగ్గించుకోండి, అటు ప్రధానిగా నా దగ్గర నుంచి కింద శాసనసభ్యుడి దాకా ఈ యొక్క కొరతని నివారించాలనే మంచి సదుద్దేశం చెప్పిన దరిమిల ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానీ వారి యొక్క కాన్వాయ్ని తగ్గించుకొని, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి అయితే 12 వాహనాలు ఉండేది 4 వాహనాల వరకే కుదించుకోవడం జరిగింది. ఈనాడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో అవి 1 సంవత్సరం పాటు బంగారుని కొనొద్దు అని, అలాగే డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించండి అని, విదేశ మోడీ గారు ప్రవేశపెట్టిన కుదింపు అనేది చాలా మంచి కార్యక్రమం. అది సెంట్రల్ నుంచి స్టేట్ వరకు అందరూ వాళ్ళ కాన్వాయ్ని తగ్గించుకుంటే కొన్ని వేరే మిగులుతుంది, కొంచెం 1000 కోట్లు మిగులుతుంది. దయచేసి పబ్లిక్గా నా అనుభవం ఏంటంటే, నా వ్యక్తిగత విషయం, సెంట్రల్ నుంచి స్టేట్ దాకా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ, జీతాలు కానీ, పెన్షన్లు కానీ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళైనా కూటికలైనా ఉన్నారా? ఎవరన్నా ఉండి చూపిండి మాకు. పబ్లిక్ డబ్బులు కొన్ని లక్షల కోట్లు జీతాల ద్వారా, పెన్షన్ ద్వారా పోతున్నాయి. దయచేసి దాన్ని అరిగెట్టండి. మోడీ గారు మీకు చెప్పేది పబ్లిక్ తరఫున ప్రతి ఒక్కటి మీరు చేస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాం. దయచేసి ఈ విషయం కూడా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా చాలా ఉన్నాయి గవర్నమెంట్ దాంట్లో వేస్ట్ అయ్యే కొన్ని విషయాలు ఎత్తుకుంటే, స్టేట్ గవర్నమెంట్తో కలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మీటింగ్ పెట్టుకొని వేస్ట్ అయ్యేదాన్ని కొంచెం బాగా కుదింపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రీసెంట్గా మోదీ గారు మనకి టోటల్గా గోల్డ్ 1 year వరకు వాడకూడదు, సో మనకి పెట్రోల్ డీజిల్ కూడా యూసేజ్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ కూడా తగ్గించమన్నారు. సో బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే, సో మనకి ఇక్కడ ఎక్కువ టోటల్ ట్రాన్స్పోర్ట్ అనేది పెట్రోల్ డీజిల్ మీదే డిపెండ్ అయ్యింది. సో అది తగ్గించుకుంటే బెస్ట్. తర్వాత చిన్న చిన్న వాటికి కూడా వీ కెన్ ప్రిఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కదా. సో తర్వాత ఇంకా డిస్టెన్స్ తక్కువ ఉన్న చోట వీ కెన్ వాక్ అండ్ గో కదా. సో అలా మనం తగ్గించుకుంటే పెట్రోల్ డీజిల్ సో సర్వైవ్ అవ్వచ్చు రీసెంట్ టైమ్స్ లో.
బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్స్. సో తర్వాత సీఎం ఇవి కాన్వాయ్స్ కానీ ఇలాంటి పొలిటికల్ రీడర్స్ ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం తగ్గించుకొని యూసేజ్ ఆఫ్ ఇప్పుడు పెరిగింది కాబట్టి ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఈవీ వెహికల్స్ కానీ మొత్తం పెరుగున్నాయి కాబట్టి సో డిపెండ్ మనం ఎలక్ట్రికల్ మీద అయితే సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ని మనం సర్వైవ్ అవ్వచ్చు. సో గోల్డ్ అనేది కూడా మనకి యూసేజ్ లేదు కాబట్టి ప్రెసెంట్ తగ్గించుకుంటే మాక్సిమం సో ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రెసెంట్ సిచ్యువేషన్ వరకు మనం కూడా అలానే వెళ్తే మనం కూడా ప్రెసెంట్ ఉండేదానికి సర్వైవ్ అవ్వచ్చు. మా గత కొన్ని రోజులుగా మనకి ఇంధనం కొరత బాగా యుద్ధాల వల్ల ఇంధనం కొరత బాగా ఏర్పడుతుంది. కావున నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆదేశ ప్రకారం ఏంటంటే మనందరం ఇంధనం కొరత తగ్గించుకుంటే దేశవ్యాప్తంగా అందరం రాబోయే తరాలకు కానీ రాబోయే రోజులకు కానీ ఎటువంటి బడ్డను మన మీద పడకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలనే నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే ఇంధనం కొరత తగ్గించుకోవాలి. దాని ద్వారా ఆయిల్ ఇలాంటి చమురు ఇవన్నీ మనకి ఇతర దేశాల నుంచి వస్తున్నాయి కాబట్టి అక్కడ బాగా యుద్ధ పరిణామాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మనం కూడా ఆయన దేశ ప్రధాని గారు చెప్పిన విధంగా మనం యుద్ధం కొరత తగ్గించుకోవాలి. అలానే మన దేశ ప్రధాని గారు తన ప్రోటోకాల్ తగ్గించుకున్నారు. అలానే మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు అతను కూడా క్యాన్వాయిన్ తగ్గించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అట్లానే ఎంపీలు కానీ మంత్రులు కానీ మన నర్సాపేట డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారిని వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ని తగ్గించుకొని వాళ్ళ వెహికల్స్ తగ్గించుకొని ఒకే కారులో అందరూ విరుక్కొని పోవడం అనేది చాలా గమనాత్మక విషయము. అలానే మేము కూడా ఇక్కడి నుంచి రేపటి నుంచి మేమేం చేస్తామంటే ప్రతి ఒక్క మిత్రుడు ఇప్పుడు మేమున్న మా ఫ్రెండ్స్ మా అందరూ సరదాగా బయటికి వెళ్ళి టీ తాగడానికి దేనికైనా కానీ తలా బండేసి వెళ్తున్నాం. ఇప్పుడు అలా కాదు, ఒక బండి మీద ఇద్దరు వెళ్ళిపోయి ప్రశాంతంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా వెళ్ళడం, ఒక బండి మీద ఇద్దరు వెళ్ళడం, ఒక టీ తాగడం వచ్చేయడం. అలానే కానీ అలా ఈ రేట్లు పెంచడం అనేది అంటే కేంద్రం యొక్క నిర్ణయం కాబట్టి ఇది సానుకూలంగా ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ప్రతి ఒక్క కార్మికుడు రోజు పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా ఇది గమనించి ముందు అడిగేయాలని నా ఒక విన్నపం. అది దేశ ప్రజలందరూ బాగానే ఉంటారని నరేంద్ర మోదీ యొక్క సూచన. కావున ఇది ఒక అందరూ గమనించి ముందుకు అడిగేయాలని నా ఆలోచన. ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇంధన కొరత మీద తీసుకున్న నిర్ణయాలని ఈరోజు అందరూ చాలా సంతోషంగా ఉంది, హర్షించదగ్గ విషయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో యువతరానికి ఇంధన కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈరోజు వాళ్ళ క్యాన్వాయిని తగ్గించుకొని ప్రధానమంత్రి గారు అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్యాన్వాయిని తగ్గించుకొని ఇంధన సమస్య తగ్గించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకున్న నిర్ణయం కూడా చాలా హర్షించదగ్గ విషయం. దానితో పాటు ఈరోజు పెట్రోల్ ధరలు డీజిల్ ధర 3 రూపాయలు పెరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుకునే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది రేపొద్దున దేశ ఆర్థిక వ్యవస్థను కానీ అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పడకుండా ఉండడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈరోజు మన నాయకులు చెప్తున్నారు. దీన్ని అందరూ కూడా గమనించి దీన్ని హర్షించవలసిన విషయం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఈ ఇంధనం మీద విపరీతమైన రేట్లు పెంచడం జరిగింది, ధరలు పెంచారు. కానీ మన దేశంలోనే ప్రజల్ని ఉద్దేశించుకొని ప్రజా సంక్షేమాన్ని ఉద్దేశించుకొని ఈ ధరలు 3 రూపాయలు పెంచడం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఆర్థిక సంక్షోభం రాకుండా ముందు చర్యలో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు రాబోయే తరాలకు ఇంధన సమస్య తలెత్తకుండా ఉండడం కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన క్యాన్వాయిని తగ్గించుకొని ఇంధన సేవ్ చేసే నూతన విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. కావున దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. మధ్య ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం సంక్షోభం వల్ల చాలా విధాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక పిలుపునైతే ఇచ్చారు. ఇంధనాన్ని వీలైనంత తక్కువ ఖర్చు పెట్టమని ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని దేశ సమృద్ధి కోసం ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు దీన్ని ప్రతి ఒక్కరూ పాటించవలసిందిగా కోరుతున్నాము. మరి ఈ మధ్యలో మనం చూస్తే ప్రపంచ అగ్రదేశాల్లో భారతదేశం 7వ పెద్ద దేశంగా నిలబడడం చాలా మంచి విషయము. మరి మోదీ గారి 12 ఏళ్ల పాలనలో చూసినట్టయితే మనము రూపీ వాల్యూ కూడా అన్ని విధాల భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ అభివృద్ధిని
ఇక్కడ నుంచి అంతం కాకుండా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మనం కూడా మన వంతు బాధ్యతగా మరి వీలైనంత తక్కువ ఇంధనాన్ని ఉపయోగించాలి. మరి ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, చాలా మంది దాన్ని కూడా ప్రిఫర్ చేసుకుంటే అది చాలా మంచిది. ఇంకా అవసరమైతే తప్ప వాహనాలు వాడకుండా మరి వీలైనంత వరకు కాలినడక చేస్తే చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపైన శ్రద్ధ చూపవలసిందిగా కోరుతున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెట్రోల్ డీజిల్ మీద మాకు చాలా ఆనందంగానే ఉంది. మేము సంతోషంగానే ఉన్నాము. ప్రోటోకాల్ ప్రకారం అందరూ తగ్గించుకొని నడిపించుకుంటున్నాము. మా బైకులకు కానీ ఆటోలకు కానీ వ్యాపారవేత్తలు కానీ చాలా ఆనందంగానే ఉన్నాం. మాకు కూడా కొంత అనుభవం క్రియేట్ అయింది. ఎట్లా తగ్గించుకోవాలి, ఎట్లా చేసుకోవాలని ప్రజలు కూడా ఆనందంగానే ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం గారు మోడీ గారు తీసుకున్న దానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము చాలా కట్టుబడి ఉన్నాము. ఇదంతా మేము సొంతంగానే మాకు కూడా కొంత ఎట్లా పెట్టుబడి తగ్గించుకోవాలి, ఎట్లా ఇంధనం తగ్గించుకోవాలి, ఇట్లా ఇవన్నీ చేసి మాకు అనుభవం అవుతుంది. ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నాం, మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఒక పిలుపు ఏంటంటే మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, లేదా కేంద్ర మంత్రులు కానీ, అలాగే ఉన్నత అధికారులు కానీ వాళ్ళకున్న కాన్వాయ్లు కూడా సగానికి సగం తగ్గించుకొని ఈరోజు పెట్రోల్ని ఆదా చేయమని, రాబోయే రోజుల్లో మనకున్న ఇప్పుడు భారతదేశంలో 2 నెలలకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్న రాబోయే రోజుల్లో దృష్టిలో ఉంచుకొని మనకున్న ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ విదేశ మారక విలువలను బట్టి నరేంద్ర మోడీ గారు మనం మాట్లాడటం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని ప్రతి ఒక్క చోట కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు ఇవాళ కాన్వాయ్ని తగ్గించుకొని ఇవాళ యొక్క దుబారా ఖర్చులు మొత్తం తగ్గించుకొని ఇవాళ దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం, దేశం యొక్క భద్రత కోసం ఈరోజు ఆ పిలుపుని అందుకొని ప్రతి ఒక్కరు పాటించడానికి ముందుకు రావడం చాలా అభినందనీయమని తెలియజేస్తున్నా. ప్రజలు కూడా బంగారాన్ని 1 సంవత్సరం వరకు దాన్ని వాయిదా వేసుకోమని చెప్పి, అలాగే విలువైన వస్తువులు కానీ, విదేశ టూర్లు కానీ, విదేశ ప్రయాణాలు కానీ కూడా వాయిదా వేసుకుని పొదుపు చేయవలసిందిగా దేశ ప్రజలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. కొంతమంది దాని మీద రకరకాలుగా ఇవాళ నానా రకాలుగా విమర్శలు చేయడం జరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించారు, గతంలో కూడా 1965లో భారత్ చైనా యుద్ధం జరిగినప్పుడు ఆ రోజు కూడా ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా ఆ రోజు పిలుపునివ్వడం, బంగారం లాంటి కొనుగొనకుండా ఆపేయమని చెప్పి ఆ రోజు కూడా పిలుపునివ్వడం జరిగింది. దీనివల్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు భారతదేశంలో బంగారం మొత్తం కూడా 90% ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుని దాన్ని వ్యాపారం చేస్తున్నాం. కాబట్టి అలాంటి వాటిని కూడా వాళ్ళ విదేశ మార్గ ద్రవ్యం అలా తగ్గిపోతున్న సందర్భంలో, మన ఆర్థిక వ్యవస్థ నిలలు తగ్గిపోతున్న సందర్భంలో ఈ 1 సంవత్సరం వరకు బంగారం కొనడం మానేమని చెప్పి వాయిదా వేసుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ విదేశం ప్రయాణాల వల్ల మన యొక్క భారతదేశం యొక్క కరెన్సీ పక్కనున్న కరెన్సీతో అమెరికా డాలర్తో పోల్చుకుంటే ఇవాళ కనిష్ట స్థాయిలో ఉంది. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎత్తే ప్రమాదం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపునందుకొని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు ఈరోజు దాన్ని పొదుపును పాటించే విధంగా ఈరోజు మనం చూస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లు వాళ్ళ సగానికి సగం తగ్గించడం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా తన కాన్వాయ్ని ఇలా సగానికి సగం తగ్గించుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ రకంగా మంత్రులు, ముఖ్యమంత్రులు ఇవాళ కాన్వాయ్ని తగ్గించుకొని ఆదా చేసే విధంగా, పెట్రోల్ని ఆదా చేసే విధంగా ఇవాళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈరోజు నడుస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మన నసరాపేట ఎమ్మెల్యే గారు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు పిలుపునందుకొని ఇక్కడ కూడా తన పొదుపు చర్యలు ప్రారంభించడం శుభదాయకమని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్ని జయప్రదం చేయమని చెప్పి దేశ ప్రజలకి, అలాగే రాష్ట్ర ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి కోరుకుంటున్నా. 4 రోజుల క్రితం హైదరాబాద్లో చెప్పకనే చెప్పాడు ధరలన్నీ కూడా పెరగబోతున్నాయి అనని. కారణం ఏంటంటే యుద్ధం మీద నెపం నెట్టడం జరిగింది. ఆ యుద్ధం మనకు భారతదేశానికి కాదు, అన్ని దేశాలకి వర్తిస్తుంది. మనకంటే కూడా ఇతర గల్ఫ్ దేశాలకి ఎక్కువగా ప్రభావం ఉంది. ఈయన భారతదేశం ఇతను వచ్చిన తర్వాత, ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దివాలా తీసేసింది. అది చెప్పక మీరు భరించాలి, ఆర్థిక పరిస్థితి బాగలేదు యుద్ధం వల్ల, కాబట్టి బంగారు కొనొద్దండి, పెట్రోలు ధరలు పెరిగే అవకాశాలు ఉంది అని ముందుగానే చెప్పినాడు. అంటే అది ఒక రకంగా ఎట్లంటే మీరు గట్టి కళ్ళు మూసుకోండి, నేను పొడుస్తాను మిమ్మల్ని అనేటటువంటి, ఎక్కడా లేనటువంటి యుద్ధ ప్రభావం భారతదేశానికి ఎందుకు వచ్చింది? కావాలనే వీళ్ళు ఆ యుద్ధం బూచి చూపిస్తూ ప్రజల్ని పూర్తిగా ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు
వాళ్ళు ఈ యొక్క ఆర్థిక వనరుల్ని ఉపయోగించుకుంటూ వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకి ఈ యొక్క భారతదేశాన్ని దారదత్తం చేస్తూ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారు. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్క లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9.